ఏనుగు మరియు మిత్రులు. ఒక అందమైన అడవిలో ఒక ఏనుగు ఒంటరిగా ఉండేది. అది మిత్రులను వెతుకుతూ అడవిలో తిరగసాగింది. కానీ ఏ జంతువు దానితో స్నేహం చేయడానికి సిద్ధంగా లేకపోయింది. మొదటగా అది ఒక కోతిని కలుసుకుంది. కోతి, నువ్వు నా మిత్రుడు అవుతావా అని ఏనుగు అడిగింది. కోతి నవ్వుతూ, అబ్బే, నువ్వు చెట్లపై ఊగలేవు కదా, నేను ఎలా నీతో స్నేహం చేస్తాను అని చెప్పింది. అదే నిరాశతో ఏనుగు ఒక కుందేలును కలుసుకుంది. కుందేలు, నువ్వు నా మిత్రుడు అవుతావా అని అడిగింది. కుందేలు దాని వైపుకు చూసి, నీ పరిమాణం ఎంత పెద్దదో తెలుసా, నువ్వు మా బిల్లు లోపల కూడా పోవలేవు అని చెప్పింది. తరువాత ఒక చిన్న కప్పను నీటి చెరువు దగ్గర చూసి అడిగింది. కప్ప, నువ్వు నా మిత్రుడు అవుతావా అని ప్రశ్నించింది. కప్ప నవ్వుతూ, నువ్వు నీటి మీద ఎగరలేవు కదా, నీతో స్నేహం ఎలా చేయగలను అని చెప్పింది. ఏనుగు చాలా నిరాశతో తిరిగి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అడవిలో గొప్ప గందరగోళం మొదలైంది. చిన్న జంతువులన్నీ పరుగెత్తుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి భయపడ్డాయి. ఏనుగు గమనించి, ఒక ఎలుగుబంటి దగ్గర ఆగి, ఏమైంది, మీరు ఎందుకు ఇంత భయంతో పరుగెత్తుతున్నారు అని అడిగింది. ఎలుగుబంటి ఉలికిపడుతూ, పులి వస్తోంది, ఇది అందరిపైన దాడి చేస్తోంది అని చెప్పింది. ఏనుగు ముందుకెళ్ళి పులిని బెదిరించినది. పులి దయచేసి మా జంతువుల పైన దాడి చేయడం ఆపు అని అడిగింది. పులి విసురుగా, నువ్వు నా మార్గం నుండి తప్పుకో, లేదంటే నీ మీద కూడా దాడి చేస్తాను అని బెదిరించింది. ఏనుగు ధైర్యంగా నిలబడి, నాకు ఈ అడవిలోని అందరూ నా మిత్రులు, నువ్వు వారిని మీద దాడి చేయలేవు అని చెప్పింది. ఆ తరువాత తన గొప్ప కాలు పైకెత్తి పులిని ఒక్క తన్నుతో భయపెట్టింది. పులి భయంతో పారిపోయింది. అదంతా చూసిన ఇతర జంతువులు ఏనుగును చుట్టూ చేరాయి. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం, నువ్వు నిజమైన మిత్రుడివి, నీ ధైర్యం, మంచితనం మాకు రక్షణ ఇచ్చింది అని అందరూ చెప్పారు. ఇప్పుడు ఏనుగుకు ఆ అడవిలో ఎందరో మిత్రులు ఉన్నారు. అందరూ సంతోషంగా జీవించసాగారు. నీతి, మంచితనం, ధైర్యం మరియు సహనం నిజమైన స్నేహానికి ప్రధానంగా ఉంటాయి.